షతాల రెందాని ఆసియాల. ఈ భూమిలో విత్తనాలు విత్తు. ఈ భూమిని వదిలిపెట్టి ప్రజలందరూ వెళ్ళిపోయినారు. అయితే ఈ ఎండిన భూమిలో విత్తనాలు విత్తు. అప్పుడు ఇస్సాకు అంటున్నాడు, ప్రభువా నువ్వు చెప్పినంత మాత్రాన నేను చేస్తానా? నువ్వు ఏమైనా చెప్పు, చేస్తా. ఎండిన భూమిలో ఎవరయ్యా విత్తనాలు విత్తుతారనలే. ఎస్, వినండి అంతా. దేవుడు వెళ్ళకుండా ఆగిపో అంటే ఆగిపోయినాడు. రెండోదిగా ఉండమంటే ఉండిపోయినాడు. హల్లెలూయా. ఐసాక్ వెళ్ళొద్దు, ఎస్రోర్ వెళ్ళా, ఆగిపో. ఎస్రోర్ ఆగిపోయినా. ఎప్పుడైతే ఇస్సాకు వెళ్ళకుండా ఆగిపోయినాడు, ఏ భూమిలో, ఎండిన భూమిలో విత్తనాలు విత్తినాడు, ఆ ఎండిన భూమిలో దేవుడు పంటనిచ్చినాడు. చప్పట్లో గట్టిగా. వెళ్ళమన్నప్పుడు ఆగినాడు, ఆగమన్నప్పుడు ఆగినాడు. వెళ్ళమన్నప్పుడు ఆగలే, ఆగమన్నప్పుడు వెళ్ళలే. వినండి, వెళ్ళమన్నప్పుడు ఆగలే, ఆగమన్నప్పుడు వెళ్ళలే. ఆగమన్నప్పుడు ఆగినాడు, వెళ్ళమన్నప్పుడు వెళ్ళినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆగమన్నప్పుడు ఆగినాడు, వెళ్ళమన్నప్పుడు వెళ్ళినాడు. వెళ్ళమన్నప్పుడు వెళ్ళినాడు, ఆగమన్నప్పుడు ఆగినాడు. ఎప్పుడైతే ఇస్సాకు ఆ అనుభవంలోకి వెళ్ళినాడో ఇస్సాకుకు అర్థమైపోయింది, ఐ యామ్ ఇన్ టైమ్స్ అండ్ సీజన్స్. చప్పట్లు కొట్టాలి. దేవుడు నన్ను దర్శిస్తున్నాడు, దేవుడు నన్ను దర్శిస్తున్నాడు. ఎస్, నన్ను ఆగమంటున్నాడు, ఏదో ప్రణాళిక ఉంది. నన్ను వెళ్ళమంటున్నాడు, ఏదో ప్రణాళిక ఉంది. ఎస్, నేను ఆగిపోతా, ఆగిపోతా, ఆగిపోతా. నీవు ఇప్పుడు విత్తనాలు విత్తు. అప్పుడు ఇస్సాకు ఎండిన భూమిలో విత్తనాలు విత్తినాడు. ఆమేన్. ఐ టెల్ యు వన్ థింగ్, ఈ ఇస్సాకు ద్వారా ఎండిన భూమికి జీవం కలిగింది. చేతుల పైకెత్తి చప్పట్లు కొట్టండి. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూనే ఉండాలి. నేను ప్రవచిస్తున్నా, హక్కల దురామ కందాన సతారియాల. నేను ప్రవచిస్తున్నా. దేవుడు వెళ్ళమంటే 2025లో ఆగినావు, దేవుడు ఆగమంటే వెళ్ళినావు. నీ జీవితం శాపం, శాపం, శాపం. కానీ ఈ 2026లో దేవుడు ఆగమంటే ఆగిపో, వెళ్ళమంటే వెళ్ళవు. నువ్వు ఎప్పుడైతే ఆ ఇస్సాకు అనుభవంలో వెళ్తావో, రూమా షతలా దియానా, యు విల్ బీ అ లైఫ్ గివర్. ఆ ఎండిన భూమికే దేవుడు ఇస్సాకు ద్వారా జీవాన్ని ఇచ్చినాడు. చప్పట్లు కొట్టండి, తోడుగా ఉంటావు. చప్పట్లు కొట్టండి అంత. నీవు ఎవ్వరు ఏమన్నా ప్రేమించి క్షమిస్తావు, మంచి ప్రార్థన పరుడవుతావు, మంచి వాక్య జ్ఞానం కలిగి ముందుకు సాగుతావు, ఆత్మల సంపాదించే విషయంలో ప్రసవ వేదనతో పరుగుతావు. నీ ద్వారా దేవునికి మహిమ కలగబోతున్నది. రెండు చేతుల పైకెత్తుదాం, గట్టిగా చేతుల పైకెత్తుదాం. ప్రభువా, ఈ 7 మా జీవితాలలో నెరవేరాలి, 7 మా జీవితాలలో నెరవేరాలి. చేతుల పైకెత్తండి. 7 మా జీవితాలలో నెరవేరాలి. రమాన షందరాల రియాన మాందువాల రెందేనే మేనే మేనే శతలాదియాన. ప్రభువా, 7 మా జీవితాలలో నెరవేరాలి. తండ్రి, నీ సమయమును నీ కాలమును నేను మిస్ చేసుకున్నా, కానీ ఇక 2026లో నేను మిస్ చేసుకోను.
నేను యాకోబులాగా ఈ 2026లో అడుగుపెట్టిన ఈ సభ ద్వారా నేను ఇశ్రాయేలీలు మారబోతున్నాను. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాలి. ఈ రాత్రి ఈ స్థలంలో నుంచి నేను ఒక దుప్పటి ధరించుకొని వెళ్తున్నా. ఎవ్రీబడి ప్రైజ్. గట్టిగా ఎస్ ప్రభువా ఒకటే అనండి, ఐఎమ్ ఎ లైఫ్ గివర్. గట్టిగా ఐఎమ్ ఎ లైఫ్ గివర్. నేను జీవాన్ని ఇచ్చేవాడు. నేను ఎక్కడ అడుగుపెట్టినా ప్రజలు జీవం పొందుకోబోతున్నారు. మా భారతదేశంలో జీవం, మా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో జీవం. 2026 is the year of restoration. 2026 is the year of refreshment. 2026 is the year of revival. 2026 is the year of breakthrough. 2026 is the year of life changing. 2026 is the year of life transformation. 2026 is the year of awakening. ప్రతి సంఘాలు మండబోతున్నాయి. చేతులు పైకెత్తి చెప్పండి. ప్రతి దైవజనులు మండబోతున్నారు. చచ్చిన సంఘాలు బ్రతకబోతున్నాయి. చచ్చిన సేవకులు బ్రతకబోతున్నారు. పెంతెకోస్తు అనుభవం లేని సంఘాలు, పెంతెకోస్తు అనుభవం లేని సేవకులు అడుగు పెట్టబోతున్నారు. ఈ 2026 లో అడుగు పెడుతున్నారు. ఆల్రెడీ అడుగు పెట్టేసినారు. ప్రతి దైవజనుడు పెంతెకోస్తు అనుభవంలో వెళ్ళబోతున్నారు. ప్రతి సంఘాలు ఆత్మబలం. వినండి నా వైపు. మార్టిన్ లూథర్ వచ్చినాడు. రోమన్ క్యాథలిక్ నుంచి సపరేట్ చేసినాడు. ప్రొటెస్టెంట్ చర్చెస్ రైజ్ అయినాయి. లూథరన్ సంఘాలు స్థాపించబడ్డాయి. దాని తర్వాత బాప్టిస్ట్ ఒక సేవకుడు వచ్చినాడు. ప్రపంచంలో సువార్త ప్రకటించినాడు. బాప్టిస్ట్ సంఘాలు స్థాపించబడ్డాయి. ఒక సేవకుడు వచ్చినాడు. సంఘాలకి మెథడ్స్ నేర్పించినాడు. మెథడిస్ట్ సంఘాలు స్థాపించబడ్డాయి. దాని తర్వాత గొప్ప సేవకులు వచ్చి సిఎస్ఐ సంఘాలు కట్టినారు. సంఘాలు స్థాపించబడ్డాయి. గొప్ప సేవకులు వచ్చి బ్రదరన్ సంఘాలు కట్టినారు. ఆ టైంలో, ఆ సీజన్లో సంఘాలు స్థాపించబడ్డాయి. భక్తు సింగ్ గారు వచ్చినారు, స్వార్థ ప్రకటించినాడు. హెబ్రోన్ సంఘాలు స్థాపించబడ్డాయి. ఈ టైం, ఈ సీజన్ అపోస్తలులకు జీవం రాబోతుంది. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాలా. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాలా. ఎస్ చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాలా. మార్టిన్ లూథర్ తన పని ముగించినాడు. బాప్టిస్ట్ సంఘాలు ముగించబడ్డాయి. మెథడిస్ట్ సంఘాలు వారి పనులు చేసినారు. బ్రదరన్ సంఘాలు వారి పనులు చేసినారు. సిఎస్ఐ ఫౌండర్స్ వాళ్ళ పనులు చేసినారు. హెబ్రోన్ వారి సంఘాలు చేసినారు. ఇక దిస్ ఇస్ టైమ్ అండ్ ఎ సీజన్ ఫర్ అవుట్ pouring ఆఫ్ గాడ్స్ అనాయింటింగ్. చేతులు పైకెత్తి చెప్పట్లు. దేవుని అగ్ని కుమ్మరించబడబోతుంది. భారతదేశంపై, తెలుగు రాష్ట్రాలపై, సంఘాలపై ఉజ్జీవం. సౌలులు లేస్తారు, నెబుకద్నెజర్లు లేస్తారు, దర్యావేషులు లేస్తారు, ఆహాబులు, యెజబెలులు లేస్తారు, ఫరోలు లేస్తారు. కానీ nobody can stop this revival. చేతులు పైకెత్తి చెప్పట్లో. Nobody can stop this revival.
We are heading towards revival. ఆ మేఘం వస్తున్నది ఆఫ్రికా నుంచి భారతదేశానికి. చేతులు పైకెత్తు చెప్పట్లు. You will be a fire-filled believer. You will be a fire-filled church. Rabanama Shamdarala Riala 2025. ఎట్లా గడిచిపోయిందో మర్చిపోండి. ఈ రాత్రి ఒక దుప్పటి 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 దుప్పటే. బాబా శబ్దారాల దుప్పటే. అందరం రెండు చేతులు పైకెత్తు. హర్రందానా షదాల అదియాల గట్టిగా చేతులు పైకెత్తే. రూమోలో సొందోరియానా మకందియాల. ఇక నేను ప్రాఫిటిక్ వర్డ్స్ 7 డిక్లేర్ చేస్తున్నా. 7 డిక్లేర్ చేస్తున్నా. ఎంతమందికి కావాలా? ఎంతమంది నమ్ముతున్నారు? ఈరోజు మారు మనసు పొందినామా? పక్కన వారితో చెప్పండి, మారు మనసు పొందినావా అని చెప్పండి. ఇక పరిగెత్తుతావా అని చెప్పండి. పరిగెత్తుతావా అంటే పరిగెత్తానని చెప్పండి. ఆగుతావా అంటే చెప్పండి, ఏమని చెప్తారు? పరిగెత్తుతావా? ఆగుతావా? చెయ్యి పైకెత్తి చెప్పండి, ఆగుతాను అని చెప్పండి. పరిగెత్తుతావా? పరిగెత్తుతానని చెప్పండి. పరిగెత్తే టైంలో ఆగకండి, ఆగే టైంలో పరిగెత్తకండి. హల్లెలూయా, హల్లెలూయా. 25లో ఓకే, 25లో ఆగిపోయినావు, పరిగెత్తినావు. కానీ ఈరోజు ఇస్సాకు లైఫ్ గివర్ గా మారటానికి కారణం, ఆగమన్నప్పుడు ఆగిండు, పరిగెత్తమన్నప్పుడు పరిగెత్తనాడు. నువ్వు ఎప్పుడైతే ఈ విధంగా రెడీకా, నేను ప్రవచిస్తున్నాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం తీయకండి, 9 నుంచి 10 వచనాలలో, ఇదిగో తల్లి గర్భంలో రూపింపబడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించిన, నీవు జనములకి ప్రవక్తగా నేను నిన్ను ప్రతిష్ఠించిన. ఇదిగో ప్రవచన పరిచర్య రిలీజ్ అవుతుంది. పెళ్లగించుటకును, విరగగొట్టుటకును, కట్టుటకును, నాటుటకును, పడద్రోయుటకును, నశింపచేయుటకును, రాజ్యముల మీద, జనుల మీద దేవుడు నాకు అధికారాన్ని ఇచ్చినాడు. నేను ఈ అధికారాన్ని వాడుకుంటున్నాను. ఇదిగో 25లో నువ్వు ఆగినావు, ఇక నువ్వు సాగిపోబోతున్నావు. చేతుల పైకెత్తి చప్పట్లు కొట్టండి. స్పిరిట్ ఆఫ్ స్టాగ్నేషన్ అంటే ఒక దగ్గర నిలిచిపోయిన నీరులాగా ఉన్నావు. కానీ ఈ 2025లో నువ్వు ప్రవహించే నీరులాగా మారిపోబోతున్నావు. మోసే, నాకెందుకు మొరపెడుతున్నావు? మోసే, సాగిపో. You will be a flowing water. I prophesy in the name of Jesus. నీవు ఒక దగ్గర నిలిచిపోయి మురుగు నీరు లాగా ఉంటావు. ఈ సంవత్సరంలో నీవు ఒక ఫ్లోయింగ్ వాటర్ లాగా దేవుడు మలచబోతున్నాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. నీ నీటి కాలువన చెట్లు ఫలించబోతున్నాయి. నువ్వు ఒక ఫ్లోయింగ్ వాటర్. నేను ప్రవచిస్తున్నా. ఐ స్పీక్ విత్ అనాయింటింగ్, ఐ స్పీక్ విత్ అథారిటీ. నీకు లిమిటేషన్స్ ఉండవు. నో లిమిటేషన్స్. యు విల్ ఫ్లో. గో ఫార్వర్డ్. వెళ్ళిపో. చప్పట్లు కొట్టండి. 25లో ఆగినా, కానీ 26లో నువ్వు ప్రవచించబోతున్నావు. నీవు ప్రవహించబోతున్నావు. చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినును గాక. 2 ప్రవచన వాక్కు. మంచి సమరయుడు ఎక్కడి నుంచో నీ దగ్గరికి రాబోతున్నాడు. ఎందుకో
నీకు సహాయం చేయడానికి మంచి సమరయుడు రాబోతున్నాడు. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాలి. 2025లో సహాయం చేసేవాడు రాలేదేమో, కానీ దేవదూతలు వచ్చి ఈ 2026లో నీకు సహాయం చేయబోతున్నాయి. చేతులు పైకెత్తి చప్పట్లు. కొంతమంది డెస్టినీ హెల్పర్స్ వచ్చి నీకు నీ కుటుంబానికి సహాయం చేయబోతున్నారు. నీ ఉద్యోగం కావచ్చు, నీ వివాహం కావచ్చు, నీ ఆర్థిక స్థితి కావచ్చు, కానీ నీ కోర్టు కేసు కావచ్చు, నీ ఆరోగ్యం కావచ్చు, నీ మినిస్ట్రీ కావచ్చు. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఒక మంచి సమరయుడు వస్తున్నాడు. చేతులు పైకెత్తి చెప్పడం. మంచి సమరయుడు వస్తున్నాడు నీకు సహాయం చేయటానికి, నీకు సహాయం చేయటానికి. 3వ ప్రవచనం, దీర్ఘాయువు చేత దేవుడు నిన్ను తృప్తిపరచబోతున్నాడు. చేతులు పైకెత్తి చెప్పట్లు. Every spirit of untimely death I cancel in the name of Jesus. Every spirit of untimely death I cancel in the name of Jesus. Every spirit of untimely curse I cancel in the name of Jesus. యాక్సిడెంట్స్ నీ దగ్గరికి రావు. చప్పట్లు పెట్టాలా. ప్రమాదాలు నీ దగ్గరికి రావు. రోగాల నుంచి దేవుడు తప్పించబోతున్నాడు. మరణ భయం నుంచి నిన్ను తప్పించబోతున్నాడు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీర్ఘాయువు చేత తృప్తిపరచబోతున్నాడు. I speak upon everybody. Lifelong. దీర్ఘాయువు. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. దీర్ఘాయువు కావాలన్న వారు చప్పట్లు కొట్టండి. నాలుగవది, నువ్వు ఫలించబోతున్నావు. చేతులు పైకెత్తి చప్పట్లు. You will be like Joseph. You will be like David. నువ్వు ఫలించబోతున్నావు. నీతి నిజాయితీ విషయంలో ఫలించబోతున్నావు. నీ కుటుంబంలో ఫలించబోతున్నావు. ఆర్థికంగా ఫలించబోతున్నావు. ఉద్యోగ రీతిగా ఫలించబోతున్నావు. వ్యాపార పరంగా ఫలించబోతున్నావు. సేవా పరంగా ఫలించబోతున్నావు. ఏ దుష్ట శక్తి అయితే నిన్ను ఫలించకుండా ఆపుతున్నదో ఆ దుర్గము కూలిపోవునుగాక. ఏ దుర్గము నీ అప్పుల పాలు చేసిందో ఆ దయ్యము కూలిపోవునుగా. ఐదవదిగా, దేవుడు నీకు మంచి బుద్ధి జ్ఞాన వివేచన వరం ఇవ్వబోతున్నాడు. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాలి. Wisdom beyond your age. నీ వయస్సు కంటే అధికమైన బుద్ధి జ్ఞానం నీకు ఇవ్వబోతున్నాడు. నీ చదువు కంటే అధిక జ్ఞానం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కంటే అధిక జ్ఞానం నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఒక చిన్న స్కూల్లో చదువుకున్నా, నువ్వు ఒక దినమున ప్రపంచాన్ని గడగడలాడించే ఒక జాయింట్, ఒక లీడర్వి కాబోతున్నాడు. ఆ జ్ఞానం నీకు ఇవ్వబోతున్నాడు. నిన్ను చూడగానే, నీ రిజల్ట్స్ ని చూడగానే ప్రజలు అనాలా, దేవుడు ఏర్పరచుకున్న సాధనం అనాలా. అంత జ్ఞానం. ఆరోదుగా, దేవుని దయ, మనుషుల దయ. చప్పట్లు కొట్టాను అన్న. కేవలం దేవుని దయ కాదు, మనుషుల దయ. చప్పట్లు. సమయాలను చూడగానే దేవుని దయ, మనుషుల దయ. యేసుక్రీస్తు ప్రభుని చూడగానే దేవుని దయ, మనుషుల దయ. యోసేపుని చూడగానే దేవుని దయ,
దావీదును చూడగానే దేవుని దయ, మనుషుల దయ. ఎస్, శత్రువులు సైతం మిత్రులుగా మారిపోబోతున్నారు. చెప్పట్లో నిన్ను క్రిటిసైజ్ చేసిన వారు వచ్చి ఐఎమ్ వెరీ సారీ అని చెప్పే రోజులు వచ్చేస్తున్నాయి. చెప్పట్లో చివరిగా 7వదిగా నువ్వు ఎప్పుడు ఆత్మ పూర్ణుడుగా ఉండబోతున్నావు.